హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీనివాస్ ది లోకో పైలట్. రైల్వేలో లోకో పైలట్ అవ్వాలంటే ఎలాగనేది ఆల్రెడీ వీడియో చేశాను. చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. దాంట్లో ఉన్న ఎగ్జామ్స్లో స్టేజ్ 1 ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, అసలు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి, మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి, ఫీజు ఎంత, మొత్తం అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం అఫీషియల్ నోటిఫికేషన్ ఆర్ఆర్బీ రిలీజ్ చేస్తుంది, అఫీషియల్ నోటిఫికేషన్. దాన్ని ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఫాలో అఫీషియల్ సైట్స్ అండ్ అఫీషియల్ నోటిఫికేషన్స్ ఓన్లీ. నేను చెప్పానో లేదో ఇంకెవరో చెప్పారనో కాకుండా అఫీషియల్ సైట్స్లోకి వెళ్ళి చూడండి, అప్పుడే మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది. దానికోసం ముందుగా ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఆర్ఆర్బీ స్పేస్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్న బోర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. చేసిన వెంటనే మనకి అఫీషియల్ వెబ్సైట్ హెచ్టిటిపిఎస్, గుర్తుంచుకోండి, https://rrbsikindrabad.gov.in. అది మాత్రమే అఫీషియల్ ఆర్ఆర్బీ సైట్. దాన్ని మాత్రమే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఆర్ఆర్బీ రిలీజ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. దాంట్లో కావాల్సిన నోటిఫికేషన్ మనం ఇప్పుడు ఏఎల్పి నోటిఫికేషన్ కోసం చూస్తున్నాం. దాంట్లో ప్రతిదీ ఉంటుంది. రివైజ్డ్ వేకెన్సీస్ ఏంటి, రివైజ్డ్ ఎగ్జామ్ షెడ్యూల్స్ ఏంటి, రిజల్ట్స్ ఎక్సెట్రా ప్రతిదీ ఉంటాయి. దాంట్లో మనకి కావాల్సిన ప్రతి నోటిఫికేషన్, లైక్ ఇక్కడ మీరు చూస్తే కనుక టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, దానికి సంబంధించిన మెడికల్ మొత్తం అన్నీ కూడా ఉంటాయి. దాంట్లో మనకు కావాల్సిన ఏఎల్పి నోటిఫికేషన్ అది మట్టుకే చూసుకోండి. మనం ఏఎల్పి నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ మొత్తం ఓపెన్ అవుతుంది. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్ఆర్బీ కండక్ట్ చేసే ఎగ్జామ్కి సంబంధించిన ప్రతిదీ కూడా దీంట్లో అనేది ఉంటుంది. మనకి రిజల్ట్స్ కానీ, కట్ ఆఫ్స్ కానీ, లేదంటే కనుక ఏదైనా కొరియండమ్స్ వస్తే ఆ కొరియండమ్ కానీ, దాంట్లో మనకు కావాల్సిన ఏఎల్పి నోటిఫికేషన్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూస్తారా, ఏఎల్పి నోటిఫికేషన్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి అఫీషియల్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో ప్రతి డీటెయిల్ ఉంటుందన్నమాట, ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ టు ది వెరీ ఎండ్ ప్రతిదీ మనకి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాంట్లో స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఇండికేషన్ ఆఫ్ ది నోటీస్, అంటే ఎప్పుడు దీన్ని నోటీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది ఇండికేట్ చేశారు, అది ఎప్పుడు రిలీజ్ చేశారు. దాని తర్వాత డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్, దాని తర్వాత క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, లాస్ట్ డేట్ ఆఫ్ ఫీజ్ పేమెంట్స్, పోస్ట్స్ ఎన్ని, పే లెవెల్ అంతా, ఇనిషియల్ పే ఏంటి, లాస్ట్ డేట్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ అన్నీ ఉంటాయి. ఏజ్ లిమిట్, టోటల్ ఆర్ఆర్బీ వేకెన్సీస్ అన్నీ ఎలా ఉంటాయి. దాని తర్వాత స్క్రోల్ చేస్తే మనకి మెయిన్ కావాల్సింది మెడికల్ స్టాండర్డ్స్. ఖచ్చితంగా రిపీటింగ్ చేస్తున్నాను, ఖచ్చితంగా A1 స్టాండర్డ్స్ ఉండాలి, ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి, అండ్ డిస్టెంట్ విజన్స్ 6/6 ఉండాలి, వితౌట్ గ్లాసెస్. ఐసైట్ అనేది అసలు ఉండకూడదు. ఐసైట్ ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్. నియర్ విజన్ 0.6 వితౌట్ గ్లాసెస్. అలాగే కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ పాస్ అవ్వాలి, బైనాకులర్ విజన్ టెస్ట్ పాస్ అవ్వాలి, ఫాగ్ టెస్ట్ పాస్ అవ్వాలి, నైట్ విజన్ టెస్ట్ పాస్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాస్ అవ్వాలి. మెడికల్ స్టాండర్డ్స్లో ఖచ్చితంగా ఉంటుంది. వన్స్ అగైన్ రిపీటింగ్, మీకు గ్లాసెస్ ఉంటే కనుక దట్ మీన్స్ యూ హ్యావ్ ఎనీ ఐసెట్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్. దాని తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. యూ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, సిటిజన్ ఆఫ్ నేపాల్, రిఫ్యూజీ ఫ్రమ్ భూటాన్, ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు ఉంటుంది. ఆ ఏజ్ రిలాక్సేషన్ అనేది SC/STకి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఇదంతా మీకు చూస్తే బేసిక్ ఐడియా వచ్చేస్తుంది. దాని తర్వాత మనకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అదర్ దెన్ SC/ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ ఆర్ EBC వీళ్ళందరికీ కూడా 500 రూపీస్ అనేది ఫీజు అనేది ఉంటుంది. ఇందాక నేను చెప్పిన కేటగిరీస్ SC/ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీళ్ళందరికీ కూడా 250 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ మాత్రమే. అది దాంట్లో మనకి రిఫండ్ వస్తుంది. ఆ మొత్తం ఫీజు అంతా కూడా రైల్వే తీసుకోవచ్చు. దాంట్లో మనకి రిఫండ్ వస్తుంది. ఎంత రిఫండ్ వస్తుంది, ఎప్పుడు రిఫండ్ వస్తుంది అంటే వన్స్ అపేరింగ్ ఆఫ్ ది CBT1 అపేర్ అయిన తర్వాత మాత్రమే మనకి రిఫండ్ అనేది వస్తుంది. అందుకని మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వండి. దాంట్లో నేము, అకౌంట్ హోల్డర్ నెంబరు, IFSC కోడ్ అన్నీ కూడా డీటెయిల్డ్గా ఇవ్వండి. ఎంత రిఫండ్ వస్తుంది,
ఫర్ ఆల్ ద పీపుల్ 400 రూపీస్. అదర్ దెన్ నేను ఇందాక చెప్పాను కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ 400 రూపీస్. ఒకవేళ వాళ్ళకైతే కనుక వాళ్ళు కట్టింది 250 రూపీస్. దాంట్లోంచి జ్యూరీ డిటెక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ ఇవన్నీ తీసేసి మనకు వస్తుంది. నెక్స్ట్ మనకి సిలబస్ ఏముంటుంది, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. గుర్తుంచుకోండి, CBT 1 అనేది ఓన్లీ స్క్రీనింగ్ మాత్రమే. ఫైనల్ మినిట్లో దాన్ని కన్సిడర్ చేయరు. వన్స్ అగైన్ రిపీటింగ్, కన్సిడర్ చేయరు దాన్ని. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి 60 మినిట్స్ ఉంటుంది. 75 క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో. 75 క్వశ్చన్స్కి మ్యాక్సిమం మార్క్స్ 75, అంటే 1 మార్క్ పర్ క్వశ్చన్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 1/3 ఫర్ ఎవ్రీ క్వశ్చన్. అంటే మీరు ఒక ఆన్సర్ డ్రాయింగ్ చేస్తే కనుక 1/3 మార్క్స్ అనేవి కట్ అవుతాయి దాంట్లోంచి. డ్యూరేషన్ వచ్చేసి మనకి 60 మినిట్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. దాని తర్వాత నార్మలైజేషన్ అనేది ఉంటుంది. కన్సిడరింగ్ ఆల్ CBTs హెల్డ్ ఆన్ మల్టిపుల్ డేస్లో రకరకాల రోజుల్లో CBTs జరుగుతూ ఉంటాయి కదా, అన్నిటిని కన్సిడర్ చేసి నార్మలైజేషన్ అనేది తీసుకుంటారు. మినిమం పాస్ పర్సంటేజ్ వచ్చేసి 40% ఫర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అండ్ 30% ఫర్ OBC అండ్ నాన్ క్రీమీ లేయర్, 30% ఫర్ SC క్యాండిడేట్స్, 25% ఫర్ ST క్యాండిడేట్స్. అవి మినిమం క్వాలిఫైయింగ్ మాత్రమే, గుర్తుంచుకోండి, మినిమం క్వాలిఫైయింగ్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి మనకి సిలబస్లో బేసికల్గా 4 పార్ట్స్ ఉంటాయి: మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. మ్యాథమెటిక్స్లో మనకు వచ్చేసరికి నంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్, LCM అండ్ HCF, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, స్క్వేర్ రూట్స్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్, క్లాక్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి మెంటల్ ఎబిలిటీలో మనకి ఎనాలజీస్, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలోజిజమ్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, కన్క్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్ అండ్ అజంప్షన్స్, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ ఆఫ్ ది 10th స్టాండర్డ్లో ఉన్న వాటికి మనకి దీంట్లో ఆడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్లో బేసికల్గా కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ అండ్ కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఏదైనా ఉంటే అది ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్, please join my Telegram channel. Link is given in the description below. Thanks for watching. Thank you.